నమస్కారం. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. తహసీన్ నమస్తే. నమస్తే నమస్తే, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. 9 years తర్వాత మాకు పాప పుట్టింది. ఈ 9 years మేము అన్ని హాస్పిటల్స్ తిరిగేసాము. నాకు IVF కూడా జరిగింది. IVF చేసిన తర్వాత కూడా సక్సెస్ కాలేదు. సెకండ్ టైం కూడా IVFకి రమ్మన్నారు, కానీ అది కూడా 50-50 ఛాన్స్ అని చెప్పారు. కాబట్టి మేము ఇంకేం చేయగలుగుతాము అని హోప్ వదులుకున్నాము. 1.5 year అయితే కంప్లీట్ రెస్ట్, అసలు ట్రీట్మెంట్కి ఏమి వద్దు అని చెప్పేసాము. మా హస్బెండ్ నాయుడుపేట మెడిటేషన్కి వెళ్ళేవారు. అక్కడ వాళ్ళు సజెస్ట్ చేశారు, ఇలా ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళండి, మెడిటేషన్ అదంతా చెప్తారు మేడము, ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్తే లాస్ట్ హోప్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడము, అమ్మా నీకు 9 years పిల్లలు లేరు, ఇప్పుడు పుడతారా అని అడిగారు. నాకు అసలు ఆన్సర్ ఏం చెప్పాలి అర్థం కాక ఏడ్చేశాను. మేడం ఉండి, ఇది నీ బాధ అమ్మా, వచ్చేసింది బాధ, ఇంకా నీ టెన్షన్ పడకు, ఏమి ఆలోచించకు అని చెప్పి 10 days తర్వాత రండి, మీరు వీడియోస్ చూడండి, హస్బెండ్ వైఫ్ వాకింగ్కి వెళ్ళండి, మెడిటేషన్ చేయండి అన్నారు. 10 days తర్వాత రండి అనగానే మా హస్బెండ్ ఉండి 10 days తర్వాత మన కేసు తీసుకుంటారా లేదా అని కొంచెం ఆలోచించారు. కానీ ఆ 10 days తర్వాత నాకు ఏంటంటే ఎవరన్నా ఏమైనా చెప్పారంటే చేయాలి అని చెప్పి నెక్స్ట్ డే నుంచే నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. హస్బెండ్ వైఫ్ మేము వాకింగ్కి వెళ్ళాం. హస్బెండ్ వైఫ్ ఎందుకు వెళ్ళాలి వాకింగ్కి అన్న డిఫరెన్స్ నాకు ఆ 10 daysలో తెలిసింది. మాకు మ్యారేజ్ అయ్యి 9 years ఉంది, కానీ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది. అంటే నేను వంట చేసుకోవడం, తన ఆఫీస్కి వెళ్ళడం, ఆ బిజీ లైఫ్ వచ్చేసింది. మాకు కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది. ఈ వాకింగ్ వల్ల ఏంటంటే మా మధ్య కమ్యూనికేషన్ అనేది వచ్చి షేరింగ్ చేసుకున్నాం మేము, బాండింగ్ అనేది ఇంకా పెరిగింది. నాకు ఆ డిఫరెన్స్ అనేది భలే నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన వాకింగ్ వల్ల. ఎందుకు మేడము హస్బెండ్ వైఫ్ ఎందుకు వాకింగ్కి వెళ్ళమన్నారు, వీడియోస్ చూసాం. వీడియోస్ ఎందుకు నేను ఆ వీడియోస్ చూసే ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి నేను మాట్లాడాలి అని చెప్పాను. ఎందుకంటే నేను ఒక వీడియో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయికి 2 గర్భసంచులంట. తను 7th month వరకు కన్సీవ్ అయ్యేది, అబార్ట్ అయిపోయేది 2 గర్భసంచులు ఉండడం వల్ల. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అంత ప్రాబ్లం లేదు, నాకెందుకు నిలబడట్లేదు అన్న పాజిటివ్ థింకింగ్ వచ్చింది. అంత పెద్ద ప్రాబ్లం ఉంటేనే మేడం దగ్గరకు వచ్చి సక్సెస్ అయ్యారు. 5th month తను ఇక్కడ అడ్మిట్ అయిపోయి మేడం దగ్గర ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయ్యింది పాప, బేబీ. వాళ్ళ సిస్టర్కి కూడా ఇక్కడే తను సజెస్ట్ చేసి బేబీ పుట్టారు. అలాంటి ప్రాబ్లం లేదు కదా నాకు. ఆ ప్రాబ్లం ముందు నా ప్రాబ్లం చిన్నది, నాకు అసలు ఏమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు బేబీ పుట్టదు అని స్ట్రాంగ్గా పాజిటివ్గా వచ్చి నేను 10 days తర్వాత వచ్చిన తర్వాత మేడమే కనుక్కున్నా, అమ్మా నువ్వు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు చూడు, 10 days బిఫోర్ నువ్వు ఎలా ఉన్నావు, ఏడ్చేసేదానివి, అసలు నా ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేకపోయాను మేడం దగ్గర, కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయాను అని చెప్పి ఆ వీడియోస్, మెడిటేషను నా లైఫ్ ఇదే చేంజ్ అయిపోయింది. 5కి లేసేదాన్ని, నమాజ్ చదువుకునేదాన్ని. మా హస్బెండ్ నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము 5:30 కంతా వెళ్ళే వాళ్ళము, 7 వరకు వాకింగ్ చేసేవాళ్ళము. ఆ 1.5 hourలో మేము మాట్లాడుకోవడము, షేరింగు, అదంతా బాండింగ్ అనేది ప్రతిదీ షేర్ చేసుకోవడం అలా వచ్చింది. కాబట్టి నా సజెషన్ కూడా మీరు మేడం చెప్పింది ఖచ్చితంగా చేయండి. నేను మేడం దగ్గర వచ్చిన తర్వాత, అమ్మ 1 year నువ్వు వదిలేయి, పిల్లల గురించి ఆలోచించకు, నేను నీకు ఉన్నాను, నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు. కానీ నాకు 4th monthలోనే, ఇక్కడికి వచ్చిన 4th monthలోనే నాకు కన్సీవ్ అయిపోయింది. 4th monthలో మేము నేను ప్రతి మంత్ అసలు బిఫోరు ఆలోచించుకునేదాన్ని, ఈ మంత్ నిలబడుతుందా లేదా అని నేను కౌంట్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలాంటి మైండ్ సెట్ ఉండే నాకు ఈ మెడిటేషన్ వల్ల, ఈ వాకింగ్ వల్ల, వీడియోస్ చూడడం వల్ల ఏమైందంటే పాజిటివ్ మైండ్, నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయి నా ఎంత వర్క్ చేసినా నాకు అలసట అనేది వచ్చేది కాదు. అంతకుముందు అయితే ఇంత వర్క్ చేస్తున్నాను, చేయలేకపోయేదాన్ని, చేయలేనేమో అట్లా ఆలోచించేదాన్ని. కానీ ఈ 10 days డిఫరెన్స్ నాకైతే భలే నిజంగా నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎంత వర్క్ అయినా చేసుకున్నా నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెంట్ వచ్చి, నేను బేబీని తీసుకోగలుగుతాను, ఎందుకు తీసుకోలేను, ఎందుకు అని చెప్పి అలా మోటివేట్, పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చేసింది నాకు. నిలబడిన తర్వాత మేము అనుకోలేదు, నాకు పాజిటివ్ వచ్చింది కూడా తెలీదు. విజయవాడ వెళ్ళాము, అక్కడంతా తిరిగాము, భవానీ ఐలాండ్ వెళ్ళాము, కొండపల్లి ఫోర్ట్ అంతా నడిచే వెళ్ళాము. వచ్చిన తర్వాత 10 daysకి చెక్ చేసుకున్నాను, అది కూడా హాస్పిటల్కి వచ్చే చెక్ చేసుకున్నాను, ఇంట్లో కూడా చెక్ చేసుకోలేదు. పాజిటివ్ అనేది వచ్చింది. పాజిటివ్ అనేది తెలిసి స్టాఫ్ మొత్తం వచ్చేసారు,
కంగ్రాట్స్ అని. మా మమ్మీ అయితే ఏంది ఇక్కడ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంది, అందరూ ఇంత హ్యాపీనెస్ ఏంది, ఇంత వచ్చి మాట్లాడుతున్నారు అంటే మనకి ఇక్కడ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కనపడదు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. మనకు మేము ఉన్నాము అన్న సపోర్ట్ అనేది అట్టుంటుంది. మేడము జ్యోతి మేడము, సుజాత మేడము, జయా సిస్టరు, ప్రతి సిస్టర్ ఇక్కడ భలే సపోర్ట్ చేస్తారు. ప్రతి టెస్ట్ మనకు చేసేది చెప్పి చేస్తారు, ఇది దేనికి ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తారు. కాబట్టి మనము ఇక్కడికి మీరు వచ్చారు అంటే 50% మదర్ అయిపోయినట్టే. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, 50% మీరు మదర్ అయిపోయినట్టే. మేడం ఏం చెప్తారో అది ఫాలో అవ్వండి. డైట్ మేడం ఏం చెప్తారో అది ఫాలో అవ్వండి. నా విషయానికి వస్తే నేను డైట్ మేడం చెప్పినట్టే ఫాలో అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మాకు కరోనా ఆ టైంలో అసలు బంద్, ఏమి వెహికల్స్ లేవు, రావడానికి కుదరలేదు. అలాంటప్పుడు కూడా మాకు ట్రీట్మెంట్ అనేది జరగలేదు అని చెప్పను. ఎందుకంటే ఒక డాక్టర్ని మనకి ఇచ్చి అడాప్ట్గా ఇచ్చి ఒక డాక్టర్ని ప్రతిదీ 12 గంటలకి ఫోన్ చేయండి, ఎప్పుడు ఫోన్ చేయండి, మెసేజ్ అన్నా పెట్టండి, వెంటనే రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి కరోనా టైంలో కూడా మేము హాస్పిటల్కి రాలేదే, 2-3 months రాలేదే అన్న ఇదే లేదు నాకు. నేను హాస్పిటల్కే వచ్చాను, వాళ్ళ సజెషన్ తీసుకొనే వాళ్ళతోనే ఉన్నాను. నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. మామూలుగా అయితే నేను ప్రతి వాళ్ళు నార్మల్ డెలివరీకి చేసుకోలేమమ్మా, మీరు పెయిన్ తట్టుకోలేరు అట్టొస్తే నా మైండ్లో అమ్మ నాకు నార్మల్ డెలివరీ వద్దు, నేను సిజేరియన్కే వెళ్తాను అన్న మైండ్ సెట్ ఉన్నింది నాది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మోటివేట్ చేస్తారు, మిమ్మల్ని నార్మల్ డెలివరీకి మోటివేట్ చేస్తారు. నాకేంటంటే లో లయింగ్ ప్లాస్ అంటా ఉన్నది. కాబట్టి 5th month వరకు నేను కొంచెం రెస్ట్లో ఉన్నాను, ఎక్సర్సైజే చేయలేదు. బిఫోర్ కన్సీవ్ అయితే ఎక్సర్సైజ్ చేశాను. తర్వాత 8th, 9th month 2 months నేను ఎక్సర్సైజ్ చేసింది, మేడం చెప్పినట్టు చేశాను. అసలు నాకు డెలివరీలో పెయిన్సే తెలియలేదు. నాకు గ్యాస్ ప్రాబ్లం లాగా అనిపించింది. ఏమో గ్యాస్ ప్రాబ్లం లాగా ఉంది అని చెప్పి వచ్చాను. ఇదేనమ్మా పెయిన్ అన్నారు. నాకైతే మేడం నేను అడ్మిట్ అయిపోతాను మేడం, ఇంటికి వెళ్ళి మరి పెయిన్స్ ఎలా ఉంటాయి, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా ఎలా తెలియదు మేడం, అడ్మిట్ అయిపోతాను అని చెప్పాను. సరే అమ్మా అడ్మిట్ అయిపో అంటే నా దగ్గర నైట్ షిఫ్ట్ వాళ్ళు, డే షిఫ్ట్ వాళ్ళు అందరూ ఉన్నారు డెలివరీకి మనతో పాటు. అంత సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు మేడం చెప్పింది చేశాను నేను. కాబట్టి నేను మేడంకి చాలా రుణపడి ఉన్నాను, ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇది మటుకు మేడంకి. అందుకే నేను మేడంకి, మేడం నేను ఖచ్చితంగా మాట్లాడతాను మేడం, నేను ఒక వీడియో చూసే నేను పాజిటివ్గా వచ్చింది నా మైండ్. నా వీడియో చూసి ఎవరన్నా పాజిటివ్గా అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ మేడం, అందుకే నేను మాట్లాడతాను మేడం అని చెప్పి మేడంతో చెప్పాను. ఓకే మా మీ ఇంట్రెస్ట్ అది అని చెప్పారు. మా హస్బెండ్ కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకంటే మేము 9 years పిల్లలు లేకుండా ఉన్నాము. అది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ మాకు తెలుసు, ఎవరెవరు ఎలా మాట్లాడతారు ఏంది అని చెప్పి. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మనది చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయినా, ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను వీడియో మాట్లాడాలి అనుకొని వచ్చి మాట్లాడుతున్నాను. కాబట్టి మేడం చెప్పినట్టు చేయండి, నాదైతే చెప్తున్నాను. నేనైతే మేడం చెప్పింది ప్రతిదీ ఫాలో అయ్యాను, మేడం చెప్పినట్టే చేశాను, డైట్ కానీ ఏం కానీ. కాబట్టి అదొక్కటి చేయండి మీరు చాలు. ఇక్కడికి వచ్చారు 50% మదర్ అయిపోయినట్టే. మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. మీలో టెన్షన్స్ ఏమీ ఉండకూడదు. లేడీస్కి మైండ్ సెట్తోనే మా హార్మోన్స్ అన్నీ డెవలప్మెంట్ ఉండేది. కాబట్టి మన మైండ్ ఎలా ఉంటుందంటే అలానే ఉండాలి. టాక్ టు బేబీ నా బేబీ ఇప్పుడు 2.5 years ఎంత ఇంటెలిజెంట్ అంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది తను. నేను మూమెంట్ ఇయ్యమ్మా అని చెప్పగానే వెంటనే నాకు కిక్ ఇచ్చేది. పుట్టగానే ఏడిస్తే మేము చిన్నుబేటి అని చెప్పి పిలుచుకునే వాళ్ళం. మా హస్బెండ్ చిన్నుబేటి రోనాని ఏడవద్దు అంటే ఆపేసింది. సిస్టర్ అయితే అమ్మ ఎంత నీ వాయిస్ ఎంత రికగ్నైజ్ చేసింది బేబీ, ఆపేసింది, తెచ్చి పడుకోబెట్టారు అంతే. ఏడుస్తుంది వెయిట్ చూడ్డానికి. మా ఆయన చిన్నుబేటి ఏడవద్దు అన్నారు అంతే, ఆపేసింది. తనైతే షాక్ సిస్టరు. నిజంగా నేను టాక్ టు బేబీలో చెప్పుకున్నాను, బ్రెస్ట్ ఫీడింగే ఉండాలి బేబీకి. నేను ఎలా చెప్పుకున్నానో నా బేబీకి తను అంతే హెల్దీగా యాక్టివ్గా ఉంది. టాక్ టు బేబీ మటుకు భలే ఇది హెల్ప్ఫుల్ అయింది నాకు. తను ఇంటెలిజెంట్గా కావాలి, మీకు మీరు ఎలా చెప్పుకుంటారో అలా డిజైన్ చేయొచ్చు మా టాక్ టు బేబీలో. ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను. కాబట్టి టాక్ టు బేబీ అనేది నిజంగా కంటిన్యూ చేయండి. నేను కన్సీవ్ కాక ముందు నుంచే మాట్లాడుకునేదాన్ని బేబీతో. పని చేసుకునేటప్పుడు, కుకింగ్ అప్పుడంతా అది కూడా నేను వీడియోలో చూశాను. ఒక వీడియోలో
టాక్ టు బేబీ అంటే కన్సీవ్ అయిన తర్వాతే మాట్లాడుకోవాలా అని చెప్పి ఒకరు అడిగారు. అప్పుడు మేడం సజెస్ట్ చేశారు, లేదమ్మా మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పి. నేను కూడా కన్సీవ్ కాక ముందే నేను ప్రతిదీ వంట చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా, నీ నీ మదర్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, వచ్చేయమ్మా అని చెప్పి నేను మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. అంటే మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మనకు వే థింకింగ్ అనేది ఉండదు. వేరే థింకింగ్ లేకుండా మీరు అంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, నెగిటివ్ మాట్లాడుతుంటారు, పాజిటివ్గా కూడా మాట్లాడుతుంటారు. ఆ నెగిటివ్ థాట్స్ అనేది మన మైండ్కి ఎక్కకుండా మనము టాక్ టు బేబీలో నేను నా మైండ్ని అట్లా డైవర్ట్ చేసుకున్నాను. కాబట్టి మన మైండ్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. లేడీస్ అనేది చెప్తున్నాను, మన మైండ్ స్ట్రాంగ్గా చేసుకుంటే మనము సక్సెస్ అవుతాము. చాలా బాగా చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మేము 2011లో మ్యారేజ్ అయింది. 6 months తర్వాత కన్సీవ్ అయింది. ఆ తర్వాత 4 weeks తర్వాత హార్ట్ బీటింగ్ లేదని 2 days వెయిట్ చేసాం, కానీ తీసేయాలన్నారు, తీసేసాం. తర్వాత ఎవ్రీ 10 days అలా ఉంటూ పోతూ ఉండింది. ఎవరిని కన్సల్ట్ అయినా మీకేం ప్రాబ్లం లేదు, మీకేం ప్రాబ్లం లేదు, కన్సీవ్ అవుతుంది, అదే ప్రాబ్లం లేనిదే ప్రాబ్లం అయిపోయింది మాకు బాగా. దానివల్ల ఏంటంటే అన్నీ ఐవీఎఫ్కి వెళ్ళిపోయాం. లేట్ అయిపోతుందని 7 years అయిపోయిన తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళిపోయాం. ఫైనాన్షియలీ అన్నీ బాగానే ఖర్చు పెట్టాము, కానీ అది కూడా 40 days ఉండి అబార్షన్ అయిపోయింది. ఇంకేం చేద్దాం, 1 year వెయిట్ చేద్దాం అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ పెళ్ళికి ముందు నుంచి మెడిటేషన్ చేస్తూ ఉండేది. మా మాస్టర్స్ 2 మాస్టర్స్ ఉన్నారు, తులసి మేడం అని, ఇంకోటి శ్రీలక్ష్మి మేడం. ఆ మేడం ఒకరోజు ఫోన్ చేసి, నేను చెప్తున్నానని మాత్రం వెళ్ళకు, మీకు అనిపిస్తే వెళ్ళండి సార్, మాకైతే మెసేజ్ వచ్చింది, మీరు ఆండాల్ భాస్కర్ మేడం కాడికి వెళ్తే వస్తుంది, మీరు నెక్స్ట్ ఇయర్ బేబీ ఎత్తుకుంటారు అని చెప్పి కన్ఫర్మ్ చేసి చెప్పారు. కానీ ఇంకోటి కూడా చెప్పారు, మేము చెప్పాను మీకు అనిపిస్తే వెళ్ళండి అని. లేదు మేడం, ఆల్రెడీ మేడం దగ్గర 2 పేషెంట్లు నాకు చెప్పున్నారు, ఆల్రెడీ 2 మెసేజ్లు వచ్చాయి మేడం, 3వ మెసేజ్ మీది, మీరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ వీకే వెళ్తాను అని చెప్పి మేడం దగ్గర కన్సల్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లాగా అందరూ రెస్పాన్సిబిలిటీ సూపర్ ఉండేది అనమాట. ప్రతి ఒకరు మార్చి ఒకరు మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారు. అంతా ఒక ఫ్యామిలీ లాగా మేము వస్తే ఈ వర్క్ వెళ్ళాలా అనేది వాళ్ళే కేర్ తీసుకొని, ఇక్కడ బ్లడ్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి మీరు మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిపోండి, అట్లా చాలా బాగుండేది. తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాం. మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా ఐవీఎఫ్ చేయించుకున్నారు కదా, నాది నార్మల్ కదా చేసేది, మీరు ఎలా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి అడిగంగానే నేనైతే కామ్గానే ఉన్నాను. మా ఆవిడ మాత్రం కొంచెం ఎమోషన్ అయ్యి ఏడ్ చేశారు. నేనైతే ధైర్యంగా ఉన్నాను. ఆ తర్వాత మేడం గారు లేచి దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి 2 చాక్లెట్లు ఇచ్చారు మా ఇద్దరికి. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, మేము చూసుకుంటాను, ఒక 6 months నాకు టైం ఇవ్వండి అన్నారు. 6 months అనగానే నాకు భయం వేసింది. అప్పుడు దాకా నేను ధైర్యంగా ఉన్నాను. నిజం మేడం, 6 months అనగానే 9 years నేను ఇంత అంటే 1 year 2 years అని ఉంటే నేను కొంచెం పర్లేదులే అనుకోవచ్చు, కానీ 6 months అనేసరికి నిజంగా నాకు ఏందిరా ఇది అనిపించేసింది. కానీ మేడం నాకు 3rd monthలోనే కొంచెం అయి ఉండాలి, 4th monthలో కన్సీవ్ అయిపోయారు. అక్కడి నుంచి కూడా మా జర్నీ అది సెకండ్ లైఫ్ అనుకోవాలి. బేబీ అక్కడి నుంచి కేర్ తీసుకోవడం కానీ, వాకింగ్లో కూడా మేడం ఎట్లా చెప్పారో అలా చేస్తే చాలు. ఇక్కడుండే జెంట్స్కి చెప్తున్నాను, లేడీస్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళని సపోర్ట్ చేస్తూ మేము మేడం వాళ్ళు మీటింగ్లో కూడా చెప్పుకున్నారు అని చెప్పారు ఒక విషయం. మేడం మేము వాకింగ్ డైలీ ఒక రోజు వెళ్ళిన రూట్లో ఇంకో రోజు వెళ్ళేది లేదు. మేము డిఫరెంట్గా థింక్ చేసి ఒక్కో రోజు ఒక్కో ఏరియాకి వెళ్ళేది, కొత్తగా ఉంటుందని, కొత్తగా మాట్లాడుకునే. మా వాకింగ్లో చాలా ఎక్స్పీరియన్స్, అక్కడ యానిమల్స్ కానీ అట్లా ఎట్లా ప్రకృతిని మేము ఆస్వాదించడం కానీ చాలా బాగుండేది. దాని తర్వాత
ఒక్కొక్కరి అనుభవం మాకు 10 మంది ఉన్నారంటే ఒక్కో సిస్టర్ కానీ ఒక్కొక్కరు ఒక్కో అనుభవం. మీరు కాటన్ శారీస్ కట్టమని చెప్పి ఒకరు సజెషన్ చేశారు. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కటి ఉపయోగపడింది మాకు. ప్రతి ఒక్కటి మేము పాజిటివ్గా తీసుకున్నాం. ప్రతి ఒక్కటి ఉపయోగపడింది. దీంట్లో మాత్రం ఫుల్గా మా ఆవిడ బాగా కష్టపడింది మాకంటే. దానికి ముందు కూడా బాగా కష్టపడింది. ఇప్పుడు ఆనందపడుతుంది అనుకోండి బాగానే. తర్వాత డెలివరీకి వచ్చాము. 2 days నుంచి మేడం డెలివరీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, టెన్షన్. 2 days నుంచి హాస్పిటల్లోనే ఉన్నాం. నార్మల్ డెలివరీ కోసం మేడం 2 days ఏం కాదు ఏం కాదు ఏం కాదు. సాయంత్రం డెలివరీ టైం కూడా ఏం పర్లేదు, అయితే వద్దు, లేకపోతే సిజేరియన్ అన్నీ ఉన్నాయి మన దగ్గర, సిజేరియన్కి వెళ్ళాలంటే వెళ్ళిపోదామని. సరే మేడం, మేము మొత్తం మీ మీద మీ మీద నమ్మకం పెట్టుకున్నాం, మీరు ఎట్లా చెప్తే అట్లా అని. ఒక 10 minutesలోనే వాకింగ్ అవన్నీ చేయించారు. 10 minutesలోనే బేబీ డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ. దాని తర్వాత మేము హ్యాపీగానే ఉన్నాం. టక్ టు బేబీలో చెప్పుకున్నట్టుగా సొట్టబొగ్గ కూడా ఉంది. మాలో ఎవరి దగ్గర లేదు. మా ఫ్యామిలీలో ఎవరి దగ్గర లేదు. కావాలి అనుకున్నాను నేను. మా అది కూడా. హస్బెండ్ అడిగాను, ఇలా నాకు సొట్టబొగ్గ అంటే ఇష్టము అంటే, నీ ఇష్టం, చెప్పుకునే పని అయితే చెప్పుకో అన్నారు. మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. నేను చెప్పుకున్నాను, డింపుల్ పడుతుంది. మా కూతురికి స్మైల్ ఇచ్చిందంటే 2 sides డింపుల్ పడుతుంది. అది టాక్ టు బేబీలో నిజంగా prove అయింది నాకు. అది మటుకు ప్రూవ్ అయింది నాకు. మా హస్బెండ్ అడిగాను అనమాట, ఇలా చెప్పుకుంటాను, నాకు డింపుల్ కావాలి అంటే నీ ఇష్టం అని చెప్పారు. అది ప్రూఫ్ అయింది నాకు. అంతకుముందు 8 years రాలేదు. Please. అందరికి కూడా ఒక డౌట్. సో ఆ డౌట్ తెలియకుండా మీకు కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే టెస్ట్ బేబీ చేసి కూడా రాలా, వీళ్ళేంటి ఇట్లా అంతా చేస్తే వస్తుందా అంటే ఆ డౌట్ అనేది చాలా మన మీద వచ్చేస్తుంది. అందుకని ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా ఒక ధైర్యం చాలదు. ఎట్లా 10 daysలో మీరు దాని నుంచి బయటకు వచ్చేసారు? మేడం అది మటుకు వీడియోస్ చూడడం వల్లే మేడం. వీడియోస్ చూసే నేను నా ప్రాబ్లము ఆ వీడియోస్ కంటే చిన్నది. నాకు అసలు పీసీఓడి లేదు, ఏమీ లేవు, పీసీఓస్ ఏమీ లేవు కదా, ఎందుకని నిలబడట్లేదు అంటే నా మైండ్ ఎలా ఉండిందంటే వెయిట్ చేస్తూ ఉండింది. ఎవ్రీ మంత్ నేను కౌంట్ చేసుకుంటా ఉన్నాను, ఓ ఇప్పుడు నిలబడిపోద్ది, నాకు నిలబడిపోద్ది అన్న థాట్ ఉండింది. ఈ వీడియోస్ చూడడం వల్ల, మెడిటేషన్ వల్ల ఏమైందంటే నాకు ఆ థింకింగ్ అనేది పోయింది. అంటే నేను వెయిట్ చేయడం మానేశాను. ఎప్పుడైతే మానేశానో నాకు 3rd month కన్సీవ్ అయిపోయాము. కానీ తెలీదు, మేము టూర్కి అనేది వెళ్ళాము అనుకోకుండానే. ఆ థాట్ అనేది వచ్చేయాలి మీకు. మీరు పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటారో మీకు ఖచ్చితంగా నేను బేబీని తీసుకుంటాము అన్న ఫీల్ అనేది వచ్చేస్తుంది. నేను వీడియోస్ చూడడం వల్లే నాకు ఆ థాట్ అనేది వచ్చింది. మైండ్ ప్లెజెంట్ అయిందంటే మెడిటేషన్. ఇప్పటికీ నేను కంటిన్యూ చేస్తున్నాను మెడిటేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.